రాష్ట్రానికి కేసీఆర్ మన జగన్తో కలిసి ప్రచారం నిర్వహించి మన తెలుగుదేశం పార్టీని ఓడించాలని వాళ్ళ మొహాలను వాళ్ళేం చేసేది చెప్పండి. వాళ్ళ రాష్ట్రంలోనే సరైన అభివృద్ధి లేదు. మళ్ళీ ఇప్పుడు అన్ని విధాలుగా మనం వెనుకబాటులో ఉన్న రాష్ట్రం అనేది అయినా కూడా ఇంత అభివృద్ధికి పదంలో ముందుకు పోతుందంటే అదంతా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి చొరవ అని అనుకుంటాను. అయినా కానీ ఇప్పుడు జగన్ అయితేనేమి, కేసీఆర్ అయితేనేమి, ఓవైసీ ఎంఐఎం ఓవైసీ వాళ్ళైతేనేమి చంద్రబాబు నాయుడు ఓడించాలని వాళ్ళు బాగానే పంతాలు పట్టించుకున్నా కూడా వాళ్ళవైతే నడిచేటి లేవు. ఉత్తి మాటలు తప్ప మన చంద్రబాబు నాయుడు అభివృద్ధి కానీ వాళ్ళ కింద ఇవన్నీ వేస్ట్. ఈ ఆంధ్ర రాష్ట్రం వాళ్ళని మీరు చేతకాని వాళ్ళు దద్దమ్మలని కేసీఆర్ తిట్టినాడు ఇంతకుముందు. ఇప్పుడు మళ్ళీ మీకు జగన్ తరపున వాళ్ళ తరపున ప్రచారం రావడానికి మీరు దాన్ని ఏమనుకుంటున్నారు? మీరు వాళ్ళు వస్తే ఖచ్చితంగా ఎవరో ఒకరు చెప్పు దెబ్బలు అయితే తప్పవు. ఎందుకంటే ప్రస్తుతం వచ్చేసి ప్రతి జనాభా కానీ ఇప్పుడు ప్రస్తుత కుంపన అయితేనేమి, రూములు ఇల్లు అయితేనేమి, తర్వాత ఇప్పుడు రోడ్లు కానీ, పసుపు కుంపు కానీ ఇవన్నీ అందరికీ బలుగుబడిన వర్గాలకి అందరికీ అందుతున్నాయి. కాబట్టి వాళ్ళు ఎన్ని చెప్పినా మాటలే కానీ చేతులు అయితే ఏమీ ఉండవు. ఇంకా ఈ 4 సంవత్సరాలు అభివృద్ధి పథంలో లేదని అంటున్నారు. అవన్నీ ఉత్తి మాటలండి. వచ్చి చూస్తే అవి వాటి లబ్ధి పొందిన వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఇప్పుడు ఎవరో గిట్టని వాళ్ళు అన్ని గిట్టని వాళ్ళ ప్రచారం ఇవి. అంతేగాని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టౌన్లో కానీ రోడ్లు, పెన్షన్లు, తర్వాత పసుపు కుంకుమ పథకాలు ఇవన్నీ ఎవరికి అందాలో వాళ్ళకి ఖచ్చితంగా అందినాయి. వాళ్ళందరూ ఓటేస్తాం. మేమంతా ఒక్కరికి 10 మందికి చెప్పి కానీ టీడీపీకే గెలుచుకునే బాధ్యత మాది. మీరు చంద్రబాబు నాయుడుకి ఓటేస్తే గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని అనుకుంటున్నారా? ఇన్ని రోజులు జరిగింది కదా, అందుకోసమే ఇప్పుడు ఖచ్చితంగా చేస్తాం. మా చేత మళ్ళీ ఒక 10 మందిని కలిపి చేపిస్తాం. వాడిని ఇంకోసారి సీఎం చేస్తేనే కదా ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కంటిన్యూగా అయిపోతాయి, లేకపోతే ఆగిపోతాయి. వేరే ఎవరు వచ్చినా కూడా రౌడీజం పెరుగుతుంది కానీ రాజకీయ పరంగా రౌడీజం పెరుగుతుంది కానీ అభివృద్ధి అయితే జరగదు. అందుకోసమే మేము మళ్ళీ చంద్రబాబుని సీఎం చేస్తాము.